హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? అమ్మ మనకి జన్మనిస్తే ఏవైనా ఆరోగ్య సమస్యల నుండి కాపాడే డాక్టర్స్ మనకి పునర్జన్మని ఇస్తారు. అలాంటి వైద్యులు మన జీవితాల్లో చాలా ముఖ్యం. ఏదైనా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం. మరేదైనా ఆరోగ్య సమస్య అయినా డాక్టర్ దగ్గరికి. యాక్సిడెంట్స్ ఏమైనా, ప్రమాదాలు ఏం జరిగినా, ఏ ఆరోగ్య సమస్యలు మనకి ఎదురైనా మనల్ని కాపాడుతారు వైద్యులు. అందుకే వారికి సంఘంలో ఎక్కువ గౌరవం ఉంటుంది. మనం ఆరోగ్య సమస్యల గురించి బాధపడుతుంటాం, దీని గురించి ఎన్నో ఆలోచిస్తాం. ఇలాంటి సమయంలో వైద్యులు మనకి ధైర్యం చెప్పడమే కాకుండా ఆ సమస్యల నుండి బయటపడేలా చేస్తారు. ఇందుకోసం మనం ముందుగా మన సమస్య ఏంటి అనేది పూర్తిగా డాక్టర్స్కి చెప్పాల్సి ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే డాక్టర్స్ దగ్గర ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. దీనివల్ల మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్న వారవుతాం. డాక్టర్స్ డే ప్రతి సంవత్సరం జూలై 1న జరుపుకుంటారు. దీనిని మొదటిగా 1991న జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజుని జరుపుకుంటారు. మరి ఇలా ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్లో రెండో ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధన్ చంద్ర రాయ్కి గౌరవార్థం ఈ రోజుని జరుపుకుంటారు. ఆయన 1882 జూలై 1న జన్మించి 1962 జూలై 1న మరణించారు. డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ తన సర్వీసుల్లో ఎంతో మంది పేదవారికి ఉచితంగా వైద్యం చేసేవారట. ఆయన చేసిన సేవలకు గాను గుర్తుగా ఆయన పుట్టినరోజైన జూలై 1న డాక్టర్స్ డేగా జరుపుకుంటారు. ఆయన చేసిన సేవలకు గాను భారతరత్న అవార్డు లభించింది. ఈ డాక్టర్స్ డే రోజున వైద్యులకి గ్రీటింగ్ కార్డ్స్ పంపడం, చనిపోయిన డాక్టర్స్కి పువ్వులు సమర్పించడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. మీలో ఎంతమందికి డాక్టర్స్ డే ప్రాముఖ్యత తెలుసో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డాక్టర్స్ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే.